ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఇది మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుకుందాం. గత 3 వారాలుగా ఈ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. ఈరోజు కూడా ఇదే వచనం చేత ప్రభు మనతో మాట్లాడటం కోసం నన్ను సిద్ధపరిచారు. గత రాత్రి చదువుదాం. యెహోవా న్యాయమును ఆలకించుము. చాలు, పోయిన వారం నా మొరను అంగీకరించము అన్న మాటను ఆధారంగా చేసుకుని మనం ధ్యానం చేసుకున్నాం. ఈ వారం నా న్యాయమును ఆలకించుము సరిపోద్దండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుడను నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చిప్పటం వేసి పరిశుద్ధపరిచి మాకు ప్రయోజనకరమైన ఒక ఉన్నతమైన ఉపదేశం ద్వారా మీరే మాట్లాడమని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ప్రతి మాట మీ జీవంతో పొదిగి పరిశుద్ధాత్మదేవా మా ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఒప్పింపు చేయమనిగా, గ్రహింపు చేయమనిగా, సమ్మతి గల మనసు పుట్టించమనిగా ఒక తీర్మానం మేమందరం తీసుకుని ఈ యొక్క ఉపదేశమును అంగీకరించి దాన్ని అవలంబించేటట్లుగా మా అందరితోనూ మీరే సూటిగా తేటగా మాట్లాడి మీ నామానికే మహిమ తెచ్చుకోమని, చిన్న బిడ్డలు అలర చేయకుండా మీ స్వాధీనమందు ఉంచమని ప్రాధేయపడుతున్నాం. వినబుద్ధి పుట్టించు ఆత్మను సమ్మతి గల మనసు నేసనములను విడుదల చేస్తూ మీ సహాయం కొరకే ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు ప్రభు శక్తి గల పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో న్యాయమును ఆలకించు వాడా అంటూ ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. మనం ఏదైనా ఒక అంశం మీద దేవునికి మొర్ర పెట్టుకునేటప్పుడు ఆ మొర్ర న్యాయముగా ఉంటే ఆలకిస్తాడు. ఎలా ఉంటే ఆలకిస్తాడు? న్యాయముగా ఉంటే దాన్ని ఆయన ఆలకిస్తాడు. ఆ మొరను అంగీకరిస్తాడు. దానికి ఖచ్చితంగా జవాబులు కూడా ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు కదా, ఆయన మొరపెట్టినప్పుడు అంగీకరించే దేవుడు కదా అని న్యాయం లేకపోయినా కూడా ప్రార్థన చేస్తే మాత్రం ఆయన ఆ ప్రార్థనను అంగీకరించే దేవుడు కాదు, ఆ ప్రార్థనను ఆలకించే దేవుడు కూడా కాదు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. మనం ఏదైతే మొరపెట్టుకుంటున్నామో, మనం ఏదైతే దేవునికి చెప్పుకుంటున్నామో అందులో కనుక న్యాయం ఉంటే ఖచ్చితంగా నీ పక్షంగా ఆయన నిలబడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ పక్షంగా ఆయన పోరాడతాడు. నీ పక్షంగా ఆయన న్యాయం చేయడానికై తీర్మానించుకుంటాడు. ఆయన నీ యొక్క వ్యాజ్యాన్ని ఆయన స్వీకరిస్తాడు. నీ పక్షంగా న్యాయాన్ని చేసి పెడతాడు. అందులో అనుమానమేమీ లేదు. ఒకటే ఒక లైను, నేను నా దేవునికి మొర్రపెట్టుకుంటే, నా వ్యాజ్యం న్యాయంగా ఉంటే ఆయన ఆలకిస్తాడు, దానిని చేసి పెడతాడు. అదొక్కటే లైను. ఎన్ని చెప్పినా ఎలా చెప్పినా అదొక్కటే లైను. ఏంటండి ఈరోజు వాక్యం సారాంశం ఏంటి? టైటిల్ ఏంటి చెప్పండి? నీవు న్యాయముగా నీ మొర ఉంటే తప్పక ఆయన ఆలకిస్తాడు. నీ మొర న్యాయముగా ఉంటే తప్పక ఆయన ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు అనేది మనం ప్రసంగం యొక్క టైటిల్. మన యొక్క ఒక్కొక్క పాయింట్ చెప్తున్నప్పుడు ఆ పాయింట్లో మీకు ఏదైనా తగిలితే దాన్ని స్వీకరించండి, దాన్ని మీరు గ్రహించండి. ఖచ్చితంగా దేవుడు న్యాయం చేసే దేవుడు అనే ఒక విశ్వాసాన్ని మీరు పెంపొందింపజేసుకోండి. నేను నా దేవునికి మాత్రమే చెప్పుకుంటాను, మొర్రపెట్టుకుంటాను, నాకు జరిగిన ఈ అన్యాయం ఆయనే తీర్చగలడు అనే ఒక గొప్ప విశ్వాసం వైపు మనందరం కూడా నడిపించబడాలనేది ఈ యొక్క ప్రసంగం యొక్క ఉద్దేశం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొట్టమొదటి పాయింట్లో ఏమిటంటే ప్రియులారా, ఆదికాండం 30వ అధ్యాయం 33వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, ఆదికాండం 30వ అధ్యాయం 33వ వచనం, నీకును నాకును న్యాయము యెహోవా తీర్చునుగాక అనే ఒక పదాన్ని వాడాడు యాకోబు. ఆయన ఇక మీదట నీకు రావలసిన జీతమును గురించి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యం అవుతుంది,
మేకల్లో పొడలైనను మచ్చలైనను లేనివన్నీయు, గొర్రె పిల్లల్లో నలుపు లేనివన్నీయు నా యొద్ద ఉన్న ఎడల నేను దొంగిలించితినని చెప్పవచ్చును అనెను. అందుకు లాబాను, మంచిది, నీ మాట చెప్పుననే కానిమ్ము అని కానిమ్మనెను. ఆ దినమున లాబాను సారైనను మచ్చైనను గల మేకపోతులను పొడలైనను మచ్చలైనను పెంటి మేకలన్నింటినీ కొంచెం తెలుపుగాను ప్రతి గొర్రె పిల్లను నల్లవాటినన్నింటినీ వేరు చేసి తన కుమారుల చేతికి అప్పగించి తనకును యాకోబుకును మధ్య 3 దినముల ప్రయాణం అంత దూరం పెట్టి లాబాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, నా వైపు చూస్తూ కాసేపు మాటలు ఆలకించమని మనవి చేసుకుంటూ ఉన్నాను. యాకోబు గారు యొక్క మేనమామే లాబాను. పరాయుడు కాదు, దూరపోడు కాదు, ఏమండి, ఈయనేమి పనోడు కాదు, ఆయనేమి ఒంటరి కాదు. మేనమామ మేనల్లుళ్ళు. ఎవరండి? మేనమామ మేనల్లుళ్ళు, సొంత చెల్లెలు కొడుకు అండి. ఆ లాబాను యొక్క బుద్ధి, ఆయన యొక్క కుతంత్రం, ఆయన యొక్క మనస్తత్వం ఎలా ఉందయ్యానంటే, సొంత చెల్లి కొడుకైనా అండి అస్సలు ఇంత కూడా అతడి మీద ప్రేమ ఉన్నట్టుగా అతడు ఎక్కడా కనపడ్డాడు. తన అన్నగారు నన్ను ఎక్కడ చంపేస్తాడో అని యాకోబు భయపడి అమ్మకి చెప్పి నాన్నకి చెప్పి ప్రార్థన చేయించుకుని మీ మేనమామ ఇంటికి వెళ్ళిపోరా, అక్కడ ఉంటే క్షేమంగా ఉంటామని వాళ్ళని ఇద్దరు చెప్తే ఇక్కడికి వచ్చాడు. రావడమే రాహేల్ని చూశాడు, మేనమామ కూతుర్ని చిన్నపిల్లని చూసి ఆ అమ్మాయిని నాకు పెళ్లి చేస్తావని అడిగాడు. మేనమామ బుద్ధి అక్కడే అర్థమైపోయింది. ఎందుకు చేయను, చేస్తాను, నీవు నాకు 7 సంవత్సరాలు కొలువు చేస్తే చేస్తానన్నాడు. ఇతగాడు సరే మేనగోళ్ళని చేసుకుందామని 7 సంవత్సరాలు పాలేరుతనం చేశాడు. ఎన్ని సంవత్సరాలు అండి? 7 సంవత్సరాలు పాలేరుతనం చేశాడు. చేశాక చిన్న కూతుర్ని చేస్తానని చెప్పి మోసం చేసి రాత్రి టైంలో పెద్ద కూతుర్ని పెళ్లి చేశాడు. తెల్లారయ్యాక చూస్తే పెద్ద కూతురు, ఇదేంటి మామయ్య ఇలా చేసేవంటి, నేను అడిగింది రాహేల్ని కదా, నాకు లేయాని ఇచ్చేవంటి, రాత్రి నాకు ఎవరో అర్థం అవ్వలేదు, ఇలా మోసం చేసేవేంటంటే, మా ఊర్లో పెద్ద పిల్లకి పెళ్లి చేయకుండా చిన్నపిల్లకి చెయ్యం, మా సాంప్రదాయం అలా కుదరదు, పెద్ద పిల్లకి చేశాక చిన్నపిల్లకి చేస్తాం, అందుకని పెద్ద పిల్లని ఇచ్చాను, నీకు చిన్నపిల్ల కావాలని ఇంకో 7 సంవత్సరాలకి పాలేరుతనం చేయన్నాడు. సరే బాగానే ఉంది, నాకు చిన్నపిల్ల కోసం కదా నేను ఎంత తాపత్రయపడింది, నువ్వు ఇలా మోసం చేసావు సరేలే అని చెప్పేసి ఇంకో 7 సంవత్సరాలు పాలేరుతనం చేశాడు. ఇంకో 7 సంవత్సరాలు పాలేరుతనం చేశాక ఆ పిల్లని కూడా ఇచ్చాడు, ఇద్దరిని ఇచ్చాడు. పెళ్ళి అయింది, 14 సంవత్సరాలు అయింది. ఇప్పటికి యాకోబుకి 14 సంవత్సరాలకి జీతం ఉంటుందా ఉండదా? జీతం ఉంటుందా ఉండదా? ఉంటుంది కదండి. జీతం సంవత్సరం పెరుగుద్దా తగ్గుద్దా? పెరుగుద్ది కదా. ఈ మేనమామ 10 సార్లు జీతం తగ్గించాడంట. ఏం చేశాడంట? 10 సార్లు జీతం తగ్గించాడంట. అవన్నీ రాశాడు. 10 మార్లు నీవు నా జీతం తగ్గించావు, నీకు నాకు యెహోవా న్యాయము తీర్చునుగాక అంటాడు యాకోబు. ఆ పదాలన్నీ వాడతాడు. అవన్నీ మీకు నేను తర్వాత చూపిస్తాను అండి. ఇలాగ నా 14 సంవత్సరాలు పాలేరుతనం చేయించుకున్నాక యాకోబు అంటాడు, నాకు 2 భార్యలు ఉన్నారు, వాళ్ళకి 12 మంది పిల్లలు పుడుతున్నారు, నేను నా పిల్లల కోసం నా భార్యల కోసం నేను ఎప్పుడు సంపాదించుకోవాలి? 14 సంవత్సరాల నుంచి నాతో పాలేరుతనం చేయించుకున్నావు, నాకేమన్నా ఒక గొర్రెని ఇచ్చావా? నేను నా కోసం ఎప్పుడు సంపాదించుకోవాలి? నాకు అసలు న్యాయం లేదా? నా మీద నాకు జీతం లేదా? నాకేమీ ఆస్తి లేదా అని మనోడు కొంచెం తేడాగా మాట్లాడితే అప్పుడు అంటాడనమాట, గొర్రెలు కొన్ని లక్షల గొర్రెలు ఉన్నాయనుకుందాం, అక్కడ 1000 గొర్రెలు ఉన్నాయనుకుందాం, అందులో మచ్చలు లేనివి, ఏంటండి మచ్చలు లేనివి, పొడవలు లేనివి, మేకల్లో కానీ గొర్రెల్లో కానీ అన్నీ వేరు చేశాడంట. వేరు చేసి అవి కొడుకులకి ఇచ్చేసి 3 రోజులు ప్రయాణం అంత దూరం పెట్టాడంట, అవి కలిసిపోకుండా. ఇది నా ఆస్తి అని లాభం తీసేసుకున్నాడు. ఈ మచ్చలు ఉన్నాయి, పొడలు ఉన్నాయన్నీ యాకోబు చేతిలో పెట్టాడు. పెట్టి ఇది నా మందే, అది నా కొడుకులకి ఇచ్చాను, ఇది నా మందని అంటున్నాడు.
మరి నాకేది అని యాకోబు అడిగితే చూద్దాంలే అన్నట్టు మాట్లాడుతున్నాడు. అప్పుడు యాకోబుకు దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. నాకు అప్పగించిన ఈ పొడలు మచ్చలు ఉన్నాయన్నీ అప్పగించాడు కదా, ఇవి మరలా పిల్లల్ని పెడతాయి కదా, ఆ పిల్లల్ని పెట్టినప్పుడు మనిద్దరం ఒక ఒప్పందం చేసుకుందాం. మామయ్య నాకు అప్పగించిన మీ కొడుకులకి అప్పగించండి, మీ కొడుకులు చూసుకుంటున్నారు కదా, నాకు అప్పగించిన మందలో ఇక నుంచి 14 ఏళ్ళు అయిపోయింది, ఇక నుంచి ఈ మేకలు కానీ గొర్రెలు కానీ పిల్లల్ని పెడతాయి కదా, పిల్లల్ని పెట్టినప్పుడు నీ కొడుకుల దగ్గర ఉన్నాయని మచ్చలు లేని పొడలు లేనిగా ఉన్నాయని ఇచ్చావు కదా, అందుకు కాబట్టి పిల్లలు పెట్టినప్పుడు మచ్చలు లేకుండా పొడలు లేకుండా పుట్టినవి అన్నీ నీ, మచ్చలు ఉన్నాయి పొడలు ఉన్నాయని నాయి అని యాకోబు అన్నాడు. ఇదేదో బాగుందని లాభాను ఓకే అన్నాడు. అప్పుడు స్టార్ట్ అయిందనమాట. దేవుడు ఒక అన్యాయం జరిగిన వ్యక్తి పక్షంగా న్యాయం ఎలా చేస్తాడో మీకు నేను ఈ వచనాన్ని బట్టి మీకు నేను వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. 14 సంవత్సరాలు నిర్లక్ష్యం చేయబడ్డాడు అండి. 14 సంవత్సరాలు 10 సార్లు జీతం మార్చాడు, మేనమామ తగ్గించాడు అండి, వెట్టి చాకరీ చేయించుకుంటున్నాడు. యాకోబు చెప్పిన ఒక మాట, 20 సంవత్సరాలు నాకు కంటికి నిద్ర లేదన్నాడు. 20 సంవత్సరాలు కంటికి నిద్ర లేదంట. సరిగా మంచుకి తడిశాడంట రాత్రులు. ఏమైందంటే అండి, మంచుకు తడిశాను, ఎండకి ఎండాను, 20 సంవత్సరాలు నా కంటికి నిద్ర లేదన్నాడు. అంటే ఎంత కఠినమైనటువంటి ఆ యొక్క పాలేరుతనం చేశాడో మీరు గమనించుకోండి. రాత్రుల్లో ఒకవేళ మందరం మెప్పుతున్నప్పుడు ఏ సింహమో ఏ ఎలుగుబంటో వచ్చి ఏదన్నా గొర్రెని పట్టుకెళ్ళిపోతే ఆ గొర్రె ఎవరు కట్టుకోవాలి నష్టం? ఆ గొర్రె నష్టం ఎవరు కట్టుకోవాలి? యాకోబుకి వేసేసేవాడు. నా ఈయన ఉండాలి, వాడు తగ్గింది, దానికి జీతంలో కట్ట నీకే, అన్నీ యాకోబుకే నష్టం, ఆయనకేమో నష్టం లేదు. అందుకని ఎక్కడ ఏదొచ్చి పట్టుకుపోదని రాత్రులు అలాగ ఉండిపోవడం నిద్ర రాకుండా. పగలు మళ్ళీ మామూలు మేపాలి కదా, మరి రాత్రులు నిద్ర లేదు, పగలు నిద్ర లేదు, ఎండకి ఎండుతో మంచుకి తడుతూ 20 సంవత్సరాలు ఇలాగ నష్టపోయినటువంటి ఈ యొక్క యాకోబు ఒక్క మాట, నీకు నాకు యెహోవా న్యాయము తీర్చునుగాకని దేవుని పేరు పెట్టి ఒక్క మాట అన్న కారణం చేత దేవుడు ఒక చక్కని ఆలోచన ఇచ్చాడు యాకోబుకి అండి. వీళ్ళిద్దరి మధ్యన ఒప్పందం ఏంటి? వీళ్ళిద్దరి మధ్యన ఒప్పందం ఏంటి? మంచి అన్నీ నీ, పొడలు మచ్చలు ఏమన్నా ఎక్కడన్నా పుడితే అవి నాయి, ఇది ఒప్పందం. అంతగా అప్పుడు దాకా 14 ఏళ్ళ నుంచి కూడా ఎన్ని పిల్లలకు పుట్టినా ఒక 10 పిల్లలు ఒక మేక పుట్టాయి అనుకోండి, 9 మచ్చలు లేనివి పుట్టాయి, ఒకటే ఎక్కడన్నా మచ్చ ఉన్నది పొడ ఉన్నది పుట్టింది అనమాట. మరి అప్పుడు లాభమా నష్టమా అండి? నా మేనల్లుడు భలేగా చెప్పాడు, ఒక మేక 10 పిల్లల్ని ఎత్తి అందులో 9 మచ్చలు లేనివి కదా పుడుతున్నాయి 10 సంవత్సరంలో, ఎక్కడన్నా ఒక్కోటి మచ్చ ఉన్నది పొడ ఉన్నది పుడతా ఉంటుంది, అవి తక్కువ కదా, ఓకే అన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక మంచి ఆలోచన ఇచ్చాడు యాకోబుకి. ఆ యొక్క గొర్రెలు కానీ మేకలు కానీ చూలు కడతాకి ఆ టైం వచ్చినప్పుడు నీళ్లు తాగుతాకి వెళ్తాయంట, చెరువు దగ్గరికి నీళ్లు తాగుతాకి. ఆ నీళ్లు తాగుతాకి వెళ్ళినప్పుడు అవి చూసేటట్టుగా జంగి చువ్వలు ఏవో ఉన్నాయంట అక్కడ అండి, నారా ఏదో రాశాడు అక్కడ. ఆ చువ్వల్ని ఇలాగ మధ్యలో ఇలాగ చుక్కలాగా దాన్ని తొక్కలు తీస్తే ఎలా కనపడతాయి? ఆ జువ్వని అక్కడక్కడ కట్ చేసామనుకోండి, దానికి తీసామనుకోండి, కాస్త దానిపైన పొర చుక్కలు కనపడతాయి. అలాంటివన్నీ అలాగ చువ్వలన్నీ తయారు చేసి అవి నీళ్ళు తాగుతాకు వచ్చి కూడా అలా పెట్టివాడంట ఆ చెరువులో. అవి చూలు కట్టడం అంటే నీళ్ళు వేసుకోవడం అంటారు కదా మనకి మనుషులు, అలాగే మేకలు కానీ గొర్రెలు కానీ చూలు కట్టినప్పుడు ఆ నీళ్ళు తాగుతాకు వచ్చినప్పుడు ఈ కళ్ళతో చూస్తే ఏం కనపడేది? అట్లకి చుక్కలు కానీ కనపడేలాగా మూపు చేసాడు అనమాట. ఆ చెట్టుకున్న కొమ్మలన్నీ కొట్టి దానికి ఎలాగ చీరి చుక్కలు దాకా పెట్టాడు అనమాట. పెడితే ఈ యొక్క చూలు కట్టిన మేక కానీ గొర్రె కానీ ఆ చుక్కలు చూస్తా నీళ్ళు తాగియంట. తాగి మరి మనకి 9 మాసాలు మనకి మనుషులకి అయితే, మరి మేకలకి గొర్రెలకి ఎన్ని మాసాలు నాకు అంత 6 నెలలు అండి. ఈ 6 నెలలు కూడా నీళ్ళు తాగినప్పుడల్లా చుక్కలు చూస్తున్నాయి. ఇప్పుడు పుట్టినవన్నీ ఎలా పుట్టినాయి అంట? పుట్టినవన్నీ మచ్చలే, పుట్టినవన్నీ చువ్వలే, పుట్టినవన్నీ పొడలో అన్నీ చుక్కలే. ఇక ఎన్ని పుడితే అన్నీ మచ్చలైతే మరి ఇప్పుడు ఎవరికి లాభం? మొత్తం అన్నీ యాకోబుకే,
మొత్తం అన్నీ యాకోబుకి. ఒకటే కూడా 10 పుడితే ఒకటేమో లాభానికి 9 యాకోబుకి. అలాగా ఈ కొద్ది సమయంలో 6 సంవత్సరాల్లో బహు ఆస్తిపరుడైపోయాడు యాకోబు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనల్ని పాడు చేద్దామని మనకి 14 సంవత్సరాల మనలను పాడు చేసేవాళ్ళు ఉన్నా నీకు నాకు యెహోవా న్యాయము తీర్చునుగాక అనే ఒక తీర్మానంలోకి నువ్వు రాగలిగితే, నాకు న్యాయం నా దేవుడే చేస్తాడు అనే ఒక తీర్మానంలోకి నువ్వు కానీ నేను కానీ రాగలిగితే, ప్రభువా ఈ విషయంలో న్యాయం తీర్చు ప్రభువా అని ఆయనకు అప్పగించుకోవడం చేతనైతే నీకు న్యాయం చేసి పెడతాడని నేను మనవి చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే ఆదికాండం 30వ అధ్యాయం 42-43 వచనాలు కనుక మనం చదివితే, బలమైనవి యాకోబునకును బలహీనమైనవి మంద బలహీనమైనప్పుడు పెట్టలేదంట, చుక్కలు పెట్టలేదంట, చువ్వలు పెట్టలేదంట. బలంగా ఉన్నప్పుడు పెట్టివాడంట. బలహీనమైనవి అవి చుక్కలు పెట్టలేదనుకోండి, చుక్కలు ఎన్ని పుడతాయి? అప్పుడు బలహీనమైనవన్నీ మాంగరకే. బలంగా ఉన్నప్పుడు అవి పెట్టేవాడు, అవి పెట్టగానే అప్పుడు పుట్టినవన్నీ బలమైనవన్నీ చుక్కలుగా పుట్టి అవన్నీ యాకోబుకి. ఇప్పుడు బలమైనవన్నీ యాకోబుకి, బలహీనమైనవన్నీ మేనమామకి. ఇలాగా అవుతుందన్నమాట. ఇప్పుడు ఇక నుంచి ఇతడికి బలమైన సంపద వచ్చింది, అతడికి బలహీనమైన సంపద వచ్చింది. ఇప్పుడు మామగారిని మించి ఆస్తిపరుడైపోయేటట్లుగా చెప్పమ్మా. ఆ మనుష్యుడు అపకారం, ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసులు దాసీలు గలవాడాయను. దేవునికి చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 14 సంవత్సరాల ఒక్క గొర్రె లేదు, జీతం 10 సంవత్సరాలు మార్చాడు, 10 సార్లు తగ్గించాడు అండి. ఏమీ లేకుండా ఉట్టి చేతులతో పంపేద్దాం అన్నట్టుగా ప్రవర్తించాడు. ప్రభువా నాకు న్యాయం చేయి నాయనా అని ఒక్కసారి ప్రార్థన చేస్తే యాకోబు ఏమండి మేనమామతో చెప్పాడు, నీకు నాకు యెహోవా న్యాయము తీర్చునుగాక అన్నాడు. నిజంగానే న్యాయం తీర్చాడా తీర్చలేదా? ఆ పదాలు చూస్తే అరగదు మనకి. అత్యధికముగా ఎలాగంటండి, అధికముగా అభివృద్ధి పొందాడంటేనే చాలా సూపరు. అక్కడ పదం అత్యధికముగా అన్నాడంటే అతడి దగ్గర ఉన్న మందలన్నీ బలమైన మందలు అన్నమాట అండి. ఇప్పుడు బక్కగా ఉన్న మేకనని బలమైన మేకని పక్కన పెడితే రెండు ఒకే రేటుకి కొంటారా? ఇప్పుడు మనం పెళ్ళికి మేకపోతుల 4 తెత్తకి వెళ్ళాం సంతకి. బక్కగా ఉన్నది పక్కన పెట్టారు, బలమైనది పక్కన పెట్టారు. ఇదేమో 5 కేలు దూగింది, అదేమో 15 కేలు దూగింది. దానికి 5,000, దీనికి 5,000 ఉంటుందా రేటు? ఉండదుగా. దానికి 5,000 ఉంటుంది, దీనికి 15,000 చెప్తాడు చెప్పడా? బలమైనది 3 రెట్లకు పట్టుకెళ్తారు, ఎందుకంటే బలంగా ఉంది కాబట్టి. ఇప్పుడు యాకోబు దగ్గర ఉన్నాయన్నీ బలమైనవి, లాభం దగ్గర ఉన్నాయన్నీ బలహీనమైనవి. మామూలుగా కాదంట, అత్యధికముగా. నువ్వు ఎంత కుతంత్రం చేసావో, ఎంత కుట్ర చేసావో, ఎన్నిసార్లు 10 సార్లు జీతం తగ్గించావో, ఈయన్ని ఏమీ లేని నా దగ్గరే జీవితకాలం పనివాళ్ళలాగా ఉండాలన్నట్టుగా నువ్వు ఎలాగైతే అతన్ని ఇరికించావో, అందులో నుంచి ఆ చట్టంలో నుంచి పటాపంచలు చేసి నిన్ను మించిన ఆస్తిపరుడుగా తయారు చేసి, దాసులు దాసీలు కలిగిన వాడుగా తయారు చేసి, అత్యధికముగా అభివృద్ధి చేసి, తను ఒక మహా సైన్యము వలె బయలుదేరి తన తండ్రి ఇంటికి వెళ్ళేటట్లుగా అతడిని అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. దేవుడు న్యాయం చేసి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగనుగాక. 20 సంవత్సరాల కష్టార్జితం అక్కడ కనపడేలాగా చేశాడు. దేవుడు చేశాడా? లాభాన్ని చేశాడా? లాభాన్ని చేస్తామంటే ఉత్తి చేతులతో పంపినట్టుగా ప్లానింగ్ అది. కానీ దేవుడు దాన్ని తారుమారు చేసి ఎలా పంపుతున్నాడు? అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసులు దాసీలు కలిగిన వాడుగా అతడిని దేవుడు అభివృద్ధి చేసి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అలాగా దేవుని మీద ఆధారపడితే, దేవునికి నీ కష్టం చెప్పుకుంటే, ప్రభువా నా మేనమామ నన్ను మోసం చేస్తున్నాడు ప్రభువా నా తోటికోళ్ళు నన్ను మోసం చేస్తుంది ప్రభువా నా బంధువులే నన్ను మోసం చేస్తున్నారు ప్రభువా నా కుమారుడే నాకు విరోధంగా తయారయ్యాడు నాకు న్యాయం తీర్చు ప్రభువా అని నీవు గనక ఎవరి మీద ఆధారపడాలా? ఎవరి మీద ఆధారపడాలి చెప్పండి? దేవుని మీద ఆధారపడగలిగితే, దేవునికి మొర్ర పెట్టుకోగలిగితే, నీవు పెట్టుకున్న ఆ మొర్రలో న్యాయం కనుకుంటే ఖచ్చితంగా నీ పక్షంగా న్యాయం చేసి పెడతాడు. అద్భుతమైన రిజల్ట్ నీకు చూపిస్తాడు.
అలాగున విశ్వాసం నాకు పెరిగింది ఈ వాక్యం ద్వారా అన్న వాళ్ళు మాత్రమే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, దేవుడు ఆయనకు మొర్ర పెట్టుకునేవారు మొరలో న్యాయం ఉంటే ఖచ్చితంగా వారి పక్షాన న్యాయం చేస్తాడు. ఈ లోకంలో న్యాయం ఎలాగ ఉంటుంది? ఈ లోకంలో న్యాయం ఎలాగ ఉంటుంది? పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తామా వెళ్ళమా? మనకేదో తగు వచ్చింది, ఏమండి మా బంధువులు వెళ్ళో మాకు బీరకాయ పీస్ అవుతారు, మాకు వాళ్ళకి మధ్యలో పలానా తగు వచ్చింది, మీరు వచ్చి న్యాయం చెప్పండి అని పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తాం. పెద్ద మనిషి వస్తాడు, న్యాయం చెప్తాడా అన్యాయం చెప్తాడా? ఏమండి పెద్ద మనుషులని వెళ్తాం, పెద్ద మనుషులు వస్తారు, ఎవరికి న్యాయం చేస్తారు? ఇటేపు అసలు న్యాయం ఉన్నవాడు పక్షంగా చెప్పరా, ఈ అసలు న్యాయం ఉన్నవాడేమో మందు బాటలు కొనివ్వడం, ఈ అసలు న్యాయం ఉన్నవాడేమో అతనికి ఏమీ డబ్బులు ఇవ్వడం, నాదే న్యాయం ఉంది కదా వాళ్ళదే తప్పు కదా అనుకుంటాడు ఇతను అమాయకంగానే. ఆయన్ని తీసుకొచ్చినోడే ఈడు అమాయకుడు, ఆయన వచ్చి ఎవరికి న్యాయం చెప్తాడు? అవతలకి న్యాయం చెప్తాడు. ఏమని చెప్తాడు? వీడికి నష్టం వచ్చేలాగా, వాళ్ళకి లాభం వచ్చేలాగా అన్యాయం తీర్పు చెప్తాడు. అదే ఖాయం అవుతుంది. పెద్దరికం కాబట్టి ఆయన మాట వినాలి కాబట్టి తప్పదు. వీడికి ప్లస్ అయిపోద్ది, వాడికి మైనస్ అయిపోద్ది, చేతకేముండదు. ఇంకా మనుషులను నమ్ముకుంటే అండి న్యాయం అన్యాయం అయిపోద్ది. అండి ఒక తల్లి వాళ్ళ కూతురుకు పెళ్లి చేసింది. ఏమి లేదు, పోయింది, మొత్తం పోయింది. ఇక చూసి సంవత్సరాలు గడిచిపోతున్నాయని చెప్పేసి ఇక వాళ్ళు ఏం చేయాలి అర్థం కాక మళ్ళీ ఇంకో దారి ఏదో ఎత్తుకున్నారు. ఈ లోకంలో ఎవరిని నమ్ముకుంటాం సార్? పెద్ద మనుషుని నమ్ముకుంటామా? లేకపోతే ఇందాక అన్నట్టు వాళ్ళని నమ్ముకుంటామా? లేకపోతే ఇంకెవరినైనా నమ్ముకుంటామా? ఎవరిని నమ్ముకుంటే ఎవరు మనకు న్యాయం చేస్తారా? న్యాయం చేస్తారా? మనం నమ్ముకున్నవాడే మనకు దెబ్బచేస్తారు. అవునా కదా? అంత మాయా ప్రపంచం, మోసం, దగా, ఎవరిని నమ్ముతాకి లేదు. అందుకని మనకు అన్యాయం జరుగుతుంది, మనం నష్టపోతున్నాం. మా సొంత మేనమామే బాగా నష్టం చేస్తున్నాడు. 2 కూతుర్లు పెళ్లి చేశాడు, రూపాయి ఇవ్వలేదు అండి. 14-20 సంవత్సరాలు పలెడతామని చేయించుకున్నాడు, ఏమీ లేదు, ఉట్టిని పంపిద్దామని చూస్తున్నాడు. లేకపోతే జీవితకాలం అలాగే చాకరీ చేయించుకుందామని చూస్తున్నాడు. ఏమి న్యాయం అండి అది? కొడుకులకు బాగానే సంపాదించి పెట్టాడు, వాళ్ళకి బాగా ఇచ్చాడు, 3 రోజులు ప్రయాణం దూరం పెట్టాడు, ఇందులో ఇతరులను కలవకుండా జాగ్రత్త పడుతున్నాడు, రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ బాగానే పెడుతున్నాడు, మంచి అన్నీ మా పిల్లలకి ఇచ్చేసుకుంటాను అంటున్నాడు. ఎక్కడన్నా పొడలు ఉన్నది పుడితే 1-2 నీది అంటున్నాడు. ఏమి న్యాయం ఇది? దేవుడు దాన్ని ఏం చేశాడు? తారుమారు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అతడి మైండ్ పాడైపోయేలాగా, ఏంట్రా ఇలాగ అయిపోయిందని అద్భుతం ఆశ్చర్యకరం చేసి పెట్టాడు. ఎలాగ పంపించాడు బయటగానంటే, అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, దాసీలు గలవాడిగా యాకోబుని దేవుడు మార్చేశాడు. అంతగా న్యాయం చేసి పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇందు నిమిత్తం తేలుచున్న ఫలితార్థం ఏమిటనగా, మీకు జరిగిన అన్యాయం ఏంటో మీకు తెలుసు, నాకు జరిగిన అన్యాయం ఏంటో నాకు తెలుసు. ఎవరికి జరిగిన అన్యాయం వాళ్ళకే తెలుస్తుంది కదా. నీకు జరిగిన ఆ అన్యాయం వాళ్ళకి చెప్పుకొని, వీళ్ళకి చెప్పుకొని, ఎవరెవరికో చెప్పుకొని మాకు న్యాయం జరుగుతలేదని బాధపడే కంటే, అది చెప్పుకునేదేదో దేవునికి చెప్పుకుని, నా పక్షంగా న్యాయం ఉంది కాబట్టి నేను అడుగుతాక ధైర్యం సరిపోతుందా ప్రభువా, నువ్వే చేసి పెట్టాలి ప్రభువా న్యాయమని, నాకును వాళ్ళకి న్యాయము యెహోవా తీర్చునుగాక ఆయన మీద నమ్మకం పెట్టుకుంటే, ఆయన మీద ఆధారపడితే, ఆయనకి మొర్ర పెట్టుకుంటే, ఆయనకి నీ మనవులు న్యాయమైనవిగా ఉన్నావు కాబట్టి ఆయనకి అప్పగించుకుంటే, ఆయన నీ పక్షంగా పోరాడి నీకు న్యాయం చేసి పెడతాడని మాత్రం నేను చెప్పగలను.
అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అలాగే 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 12వ వచనం. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 12వ వచనం. దావీదు గారు సౌలుతో మాట్లాడుతూ అన్న మాట, నీకు నాకు మధ్య న్యాయము యెహోవా తీర్చునుగాక అన్నాడు. లాబాను యాకోబుని తరుముతాకొచ్చాడు, చంపేద్దామని వచ్చాడు. యాకోబుని ఏమని చంపేత్తకే వచ్చాడంట. వస్తే ఆ రాత్రి సమయమందు కొండవతల లాబాను ఉన్నాడు, కొండవతల యాకోబు ఉన్నాడు. ఆ రాత్రి దేవుడు యాకోబుకు దర్శనంలో కనపడాయి, యాకోబుతో మంచిగాని చెడ్డగాని మాట్లాడితే ఖబర్దార్, నువ్వు శాల్తీ ఉండదని దేవుడు ఈ లాబానికి వార్నింగ్ ఇస్తే అప్పుడు తగ్గాడు. లేకపోతే అవతల కొండ అవతలకి వెళ్ళి యాకోబుని చంపి మళ్ళీ ఆస్తి అంతా మళ్ళీ వెనక పట్టిపోదామనే, కూతుర్ని మనవల్ని ఆస్తిని మొత్తం అంతా వెనక పట్టిపోదాం, ఈయన చంపేద్దామని బయలుదేరి వచ్చాడు జనాలను వేసుకుని. లాభం అంత దుర్మార్గం. దేవుడు ఆ రాత్రి కనపడి వార్నింగ్ ఇచ్చి అప్పుడు తెల్లరయ్యాకి వెళ్ళి, గత రాత్రి నీ దేవుడు నాకు వార్నింగ్ ఇచ్చాడు, అందుకని నేను వదిలేస్తున్నాను, లేకపోతే నేను ఏదైనా చేద్దామని వచ్చానని నీ దేవుడు నన్ను గద్దించిన కారణంగా వదిలేస్తున్నానని చెప్పేసి వెళ్ళి ముద్దెట్టుకుని వాళ్ళ పిల్లలందరికీ టాటా చెప్పి బాయ్ బాయ్ చెప్పి భోజనాలు చేసి జాగ్రత్తగా వెళ్ళిపోయాడు. వాళ్ళని పంపేశాడు. లేదా పంపి రకం కాదు సుమా, పంపి రకం కాదు. యాకోబుని చంపి మళ్ళీ పట్టిపోదామనే అంత ఏమంటారు దుర్మార్గంగా మనుషులను వేసుకుని వచ్చాడు. కిరాయి హంతకులను వేసుకుని వచ్చాడు. సామాన్యుడు కాదు లాబాను అంటే. మేనమామే మళ్ళీ రక్త సంబంధికుడు, సొంత చెల్లెలు కొడుకు. ఏండి ఇలాంటి మైండ్, అలాంటి వాళ్ళు ఉంటారు లోకంలో. కాబట్టి న్యాయం ఎవరు తీస్తారు? మీరు చెప్తలేదు. న్యాయం ఎవరు చెప్తారు? దేవుడే న్యాయం చేయాలా. దేవుని మీద ఆధారపడతాం నేర్చుకోండి అని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. 1 సమూయేలు 24:12, నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చునుగాక. చాలు, సరిపోద్ది. ఏమండి, దేవుడు సౌలు గారిని రాజుగా అభిషేకం చేశాడు. అది యాకోబు ప్రార్థన బట్టి. సౌలు దగ్గర ఏం మ్యాటర్ లేదు. సౌలు 2 గాడిదలు పోతే ఎత్తుక్కుంటాం చేతకాక సమూయేలు గారి ప్రవక్త గారి దగ్గరికి వెళ్తే చెప్తాడు ఎక్కడ ఉన్నాయా అని. అక్కడికి వెళ్తే పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం, కానుకెత్తకు కూడా ఏమి లేదురా అని సౌలు జేబులు ఎత్తుక్కుంటే, సౌలు దగ్గర పనిచేసే పనివాడు ఆడికి ఉందంట ఉంగరం. ఆడు ఉంగరం తీసి, అయ్యా ఈ ఉంగరం ఇచ్చేద్దాం పాస్టర్ గారికి కానుక కానీ అని అంటే, భలేగా నీ దగ్గరైనా భలే ఉంగరం తెచ్చుకున్నారన్న దగ్గర అది కూడా లేదు, సరే ఇచ్చేద్దామని చెప్పేసి పనుడు ఉంగరం ఇచ్చి ప్రార్థన చేయించుకుంటాకి వెళ్ళాడు. అంత అసమర్థుడు సౌలు. ఏమండి, 2 గాడిదల పోతే ఎత్తుక్కోలేని అసమర్థుడు. అలాంటి వాడిని దేవుడు యాకోబు ప్రార్థనను ఆలకించి సౌలును ఇజ్రాయిల్ మీద రాజుగా అభిషేకం చేసేసాడు. చేసే సదాకాలము రాజుగా ఉండాలని దేవుడు అభిషేకం చేశాడంట. సౌలేమో రాజు అయ్యాక కాస్త గర్వం పెరిగి సమూయేలు గారు రాకుండానే అర్పణ అర్పించేసి, సమూయేలు గారు చెప్పినట్టు కాకుండా ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా యుద్ధం చేసి, దేవుడినే ధిక్కరించి ఆయన చెప్పినట్టు చేయకుండా కొంచెం ఎక్కువ చేశాడు. కొంచెం గర్వం పెరిగిపోయింది. అప్పుడు సమూయేలు అంటాడు, సదాకాలము రాజుగా ఉంచాలని దేవుడు కోరుకున్నాడు, నీవు ఆయన చెప్పినట్టు చేయకుండా నీకు ఇవ్వబడిన అవకాశాన్ని పోగొట్టేసుకున్నావు, నీకంటే యోగ్యుడైన మరి ఒకరిని దేవుడు కనుగొన్నాడు, అతడికి అభిషేకం కూడా చేయమన్నాడు, చేసేసాను అని చెప్పేసి సౌలుకు తెలియజేయబడ్డది. తర్వాత దావీదు ఎంట్రీ ఇచ్చాడు, గొలియాతును చంపాడు, సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని చంపాడు. ఏమండి, ఇవన్నీ జయించుకుంటూ వచ్చి సౌలు దగ్గరే సైన్యంలో చేరి సౌలు ఇజ్రాయెల్ తరపున యుద్ధాలు చేస్తూ ఎక్కడికి వెళ్ళినా విజయాలు సంపాదిస్తూ ఉంటే, సౌలు గారు దావీదు మీద విషపు చూపుని వెళ్ళిపోయాడంట. ఏమండి, ఇప్పుడు యుద్ధం ఎవరు చేయాలా అమ్మా? ఇప్పుడు ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు, యుద్ధం ఎవరు చేయాలా? రాజుగారు సౌలు యుద్ధం చేయాలా? సౌలు యుద్ధానికి వెళ్తలేదు. గొలియాతు వచ్చాడు, రే దమ్ముంటే మీలో ఒక్కడు రండిరా మగోడు ఉంటే అని ఆడు తొడగొట్టి సవాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆడికి ఎదురు ఎవరు వెళ్ళాలి? ఇశ్రాయేల్ పక్షంగా సౌలు వెళ్ళాలా? సౌలు ఇంట్లో తలుపులేసి కూర్చుని ఆడి మీదకి ఎవడన్నా మన దేశంలో యుద్ధానికి వెళ్ళి ఆడిని చంపితే నా కూతురు నుంచి పెళ్లి చేస్తాను, సగం రాజ్యం ఇస్తానని ఇంట్లో కూర్చొని చెప్తున్నాడు. ఏమండి, సౌలు వెళ్ళకుండా దావీదు ప్రాణాలు తెగించి వెళ్ళి ఆ యొక్క గొలియాతుని చంపి తీసుకొస్తే ఏమండి, ఇశ్రాయేల్ అందరికీ లాభం జరిగింది కదా, మేలు జరిగింది కదా, విజయం వచ్చింది కదా. అప్పుడు స్త్రీలు సౌలు 1000 కొలదని, దావీదు 10,000 కొలదని పాటలు పడారంట. ఆ మాటని నాకన్నా ఎక్కువ పేరు వచ్చేస్తుంది వీడికి, నాకన్నా ఎక్కువ ఘనత వచ్చేసింది వీడికి, ఈయన్ని చంపేయాలి. అదేం బుద్ధి అండి? మన రాజ్యాన్ని కాపాడినాడు కదా, నువ్వు వెళ్ళాల్సింది, నీ బదులు యుద్ధం చేసినాడు కదా,
అతడిని ఇంకా గణపరచాల్సింది పోయి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నా పెళ్లి చేసావు కదా, అల్లుడిని ఎవరైనా చంపేద్దాం అనుకుంటాడా? ఏమండే, అల్లుడిని ఎవరైనా చంపేద్దాం అనుకుంటారా? సొంత కూతురు భర్తనే చంపేస్తాక ఎన్ని ప్రయత్నాలు చేశాడో, ఎన్నిసార్లు సైన్యాన్ని పంపాడో. దేవుడు తప్పించుకుని తిరిగేటట్లుగా కాపాడుతూ ఉన్నాడు దావీదుని. ఒకసారి ఒక గృహలో సౌలు దొరికేశాడు, దావీదు దొరికేశాడు. అదే గృహంలో దావీదు ఉన్నాడు. దావీదు ఉన్నాడని తెలవక సౌలు కూడా అదే గృహంలో పడుకుని నిద్రపోతున్నాడు. అప్పుడు దావీదు పక్కన ఉన్న యోధులు అన్నారు, రాజా దావీదు, నువ్వు అంటే చేసేస్తామన్నారు. మనకు దగ్గరలోకి వచ్చాడు శత్రువు, నిన్ను చంపడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడు. దేవుడు కాపాడకపోతే నువ్వు బతికుండపోదు, ఈ రోజుని నీకు దొరికాడు. ఇప్పుడు నువ్వు అని చంపేస్తామనంటే దావీదు అన్నాడు, తప్పు నాన్న, అతడు అభిషేకించబడిన రాజు, అతడి నెత్తి మీద దేవుని అభిషేకం ఉంది, సౌలు గారు అభిషేకించాడు, అతడిని మనం హాని చేయకూడదు అని దావీదు గారి దగ్గరికి వెళ్ళి సౌలు వస్త్రపు చెంగు కాస్త కోసి అతడు మంచినీళ్ళు తాగే బుడ్డు తీసుకుని అతడు ఈటు తీసుకుని దూరంగా వచ్చేసి చప్పట్లు కొట్టాడు. అప్పుడు లేచాడు మహానుభావుడు. సైన్యాధిపతి అబ్నేరు సౌలు ఇద్దరు లేచారు. అప్పుడు దావీదు మాట్లాడుతున్నాడు, నీ దగ్గరికి వచ్చాను, నీ వస్త్రపు చెంగు కోసాను, నీ ఈటు తెచ్చాను, నీ మంచిల బాటిల్ తెచ్చాను, తిత్తి తెచ్చాను, చూసుకో, కానీ నీకు నేను అపాయము చేయలేదు, నా వలన నీకు అపాయమేమీ లేదని తెలుసుకో రాజా అని చెబితే సౌలు అప్పుడు చాలా బాధపడ్డాడు. నేను నిన్ను చంపుదామని ప్రయత్నం చేస్తుంటే నువ్వు నీకు అవకాశం వచ్చినా నన్ను చంపకుండా వదిలేసావా, ఎంత గొప్పడవయ్యా అని మాట్లాడేటప్పుడు అంటాడు దావీదు, నీకు నాకు మధ్య యెహోవా న్యాయము తీర్చునుగాక, నేను నిన్నేమి చేయను, దేవుడే న్యాయం చేస్తాడు నాకు అన్నాడు. యుద్ధం వచ్చింది, ఫిలిస్తీన్లతో యుద్ధం వచ్చింది. యుద్ధం వస్తే ఆ యుద్ధంలో సౌలు చచ్చిపోయాడు, యోనాతాను చచ్చిపోయాడు, సౌలు కుటుంబీకులందరూ చచ్చిపోయారు. మొత్తం వాళ్ళ కుటుంబం నీరసించిపోయింది. దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లిందంటూ రాస్తాడు. న్యాయం ఎవరు చేశారు? న్యాయం ఎవరు చేశారు? సౌలు సర్వ సైన్యంతో దావీదుని చంపుతాకు వచ్చేవాడు. న్యాయం ఎవరు చేశారు? దేవుడు చేశాడు న్యాయం. అసలు ఆ సౌలునే లేకుండా, వాళ్ళ కుటుంబమే లేకుండా దేవుడు వాళ్ళని అలాగ నీరసించిపోలే చేశాడు. దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లేటట్లు చేశాడు. నిన్ను పాడు చేయాలని, నిన్ను లేకుండా చేయాలని, నిన్ను చంపాలని చూస్తున్న వారు అనేక మంది ఉండొచ్చు. నిన్ను నష్టపరచాలని, నీకు అన్ని కష్టాలే కలిగించాలని, నిన్ను చూసి కళ్ళలో నొప్పులు వేసుకునే వాళ్ళు బోళ్ళంతమంది నీ పక్కనే ఉండొచ్చు. కానీ న్యాయం ఎవరు తీరుస్తారు? న్యాయం ఎవరు తీరుస్తారు? నీకు అవకాశం వచ్చింది, ఆయన్ని కొట్టే అవకాశం వచ్చింది, ఆయన్ని ఒక దెబ్బ భూమికి అనగ తొక్కేటువంటి అవకాశం వచ్చింది, అయినా నువ్వు ఆయన్ని ఏమీ చేయకుండా నీకు నాకు మధ్య దేవుడు న్యాయము తీర్చునుగాక అని దేవుని మీద ఆధారపడితే, దేవునికి చెప్పుకుంటే నీ న్యాయం, నువ్వు అడిగిన దాంట్లో న్యాయం ఉందని ఆయన గుర్తించిన దేవుడు నీకు న్యాయం చేసి పెడతాడు అండి. ఒక రాజుగారు సర్వ సైన్యంతో ఒక్కడి మీద యుద్ధం ప్రకటించి అంత తరిమితే అసలు ఎవడన్నా బతుకుతాడంటారా? రాజు సర్వ సైన్యాన్ని వేసుకుని దావీదు పొలాన్ని చూడాలంటే మొత్తం సైన్యంతో వచ్చేస్తుంటే దావీదు బతుకుతాడంటారా? అసాధ్యం. కానీ దావీదు దేవునికి ఏం చేశాడు? ప్రభువా నీవే నాకు న్యాయం చేయి ప్రభువా అని దేవుని నమ్ముకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని పైన ఆధారపడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన సర్వ సైన్యం వేసుకుని వస్తున్నాడు. నేను ఒక్కనే నా వెనకాల ఉంటే 400 మంది ఉన్నారు. ఆయన సర్వ సైన్యాన్ని వేసుకుని వస్తున్నాడు, ఆయుధాలు వేసుకుని వస్తున్నాడు, అన్నీ వేసుకుని వస్తున్నాడు. ప్రభువా నీవే న్యాయం చేయి ప్రభువా, నా తప్పేం లేదు ప్రభువా అని ప్రార్థన చేస్తే ఏమండి, దావీదు చేసిన ప్రార్థనలో న్యాయం ఉంది. నీ పక్షంగా నేను ఉంటున్నాను, నీకేమవుదని చెప్పాడు. ఏమండి, రాజుగారు సర్వ సైన్యంతో ఉన్న రాజుగారు నిరసించిపోయాడు, మొత్తం లేకుండా పోయాడు. దావీదు అంతకంతకు అభివృద్ధి అయ్యాడు, చిరస్థాయిగా నిలిచిపోయాడని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ శత్రువు ఎంత బలమైనడైనా, అతడు రాజుగారే అయినా, నీవు ఎవరికి చెప్పుకున్నా, మన పక్కవాడు ఎవడో మన మీద పడితే రాజుగారికి చెప్పుకుంటాం. వెళ్ళి రాజుగారే మన మీద పడితే మనం ఎవడు చెప్పుకుంటాం? ఎవడు చెప్పుకుంటాం? నీవు దేవునికి చెప్పుకోవటం చేతనైతే, నీ పక్షంగా న్యాయం ఉంటే, నీ ఎదురుగా ఉన్నవాడు రాజు అయినా సరే అతడిని నిర్మూలన చేసి నీ పక్షంగా న్యాయాన్ని చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు మనకు ఉన్నాడని ఆయన పైన అంతటి విశ్వాసంతో నమ్మకం పెట్టుకుని ఆయన పైన ఆధారపడేటట్లుగా, ఆయనకు మొర్ర పెట్టుకునేటట్లుగా మనం అలాంటి తీర్మానం చేసుకోవాలని మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా దగ్గర ఒక ఆయన 9,000 రూపాయలు
ఎప్పుడు కనపడినా ఏ మాట అండి? ఎప్పుడు కనపడినా అదే మాట, మాట తేడా ఉండదు. నిజమేనేమో అన్నట్టుగా చెప్తాడు. ఉత్తిది అబద్ధాల పుట్ట, నోరు తెరిస్తే అబద్ధం, ఒక్క మాట నిజం ఉండదు. ఏమండి? ఇప్పుడు నాకు న్యాయం ఎవరు చేయాలా? చేస్తాడు, ఏమీ పర్వాలేదు. నేను ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలి, ఆయనకి చెప్పుకోవాలి, ఆయన న్యాయం ఖచ్చితంగా చేస్తాడు. అలాగే మీలో కూడా ఉన్నారు, మీ దగ్గర అప్పులు తీసుకుని ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేవారు. మీరు బాధపడుతున్న పరిస్థితులు మాకు తెలుసు. మీ పక్షంగా కూడా ప్రార్థన చేసినప్పుడల్లా దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా న్యాయం చేయని ఆయన అని ప్రార్థన చేస్తున్నాం. తప్పనిసరిగా న్యాయం చేస్తాడు. కాకపోతే కొంచెం ఆలస్యమైన మనం ఆయన పైన నమ్మకాన్ని కోల్పోకూడదు, ఆయన పైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నీ కార్యాన్ని ఖచ్చితంగా చేస్తాడు. దావీదు గారు అభిషేకించబడిన తర్వాత రాజుగా, ఇశ్రాయేలు మీద రాజుగా నిన్ను దేవుడు అభిషేకిస్తున్నాడని చెప్పి సమూయేలు అభిషేకించిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు సింహాసనం ఎక్కాడు దావీదు? అలాగ అభిషేకం చేసాకే తరిమాడు సౌలు. ఏమండి? చాలా కాలం తరమబడ్డాడు, పారిపోయాడు, అడవులమ్మట గుహలమ్మట చాలా కాలం, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు రాజు అయ్యాడు. ఏమండి? కొంత టైము ఆయన ఇష్టం, మన చేతుల్లో లేదు. మనం ప్రార్థన చేస్తే రేపే చేయొచ్చు కార్యం, లేకపోతే కొంత టైము తీసుకోవచ్చు, ఆయన ఇష్టం. మనకి ఎప్పుడు ఆయనకి చేస్తాడో కార్యం అప్పటిదాకా మనం ఆయన పైన విశ్వాసం కోల్పోకుండా, ఆయన పైన నమ్మకం కోల్పోకుండా ఆయనకి చెప్పుకోవడం మనకి చేతనైతే ఖచ్చితంగా మన పక్షంగా ఏం చేస్తాడు? న్యాయం చేసి పెడతాడని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. ఆదికాండం. అందుకని ఎవరి మీద ఆధారపడకండి. నేను చెప్పే మాట ఏంటంటే, ఈ లోకంలో ఎవరి మీద ఆధారపడకండి. మీ పక్షంగా న్యాయం చేయగలిగిన సమర్థుడు ఆయనే. కాబట్టి నీ సమస్య ఏంటో ఆ సమస్య ఆయన దగ్గర పెట్టుకోవడం నేర్చుకుందాం. ఆయన ఆ సమస్య ఏదైనా సరి చేయగలిగిన సమర్థుడని మాత్రం మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ప్రార్థన చేసినప్పుడల్లా, అమ్మగారి కోసం ప్రార్థన చేసినప్పుడల్లా సమాధానం కుమారుడికి తల్లికి కావాల ప్రభువా, ఏం చేస్తావో చేయనని ప్రార్థన చేస్తున్నాం. చేస్తాడు, ఖచ్చితంగా జరుగుతుంది. కొంచెం ఒప్పుకు పట్టాలి. కాబట్టి మీ గురించి ప్రార్థన చేసినప్పుడల్లా మీ సమస్యలు ఎత్తుపడుతున్నాం. ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు దేవుడు. ఆ నమ్మకాన్ని మనం కోల్పోకుండా ఆయన పైన విశ్వాసం కలిగి మనకు న్యాయం చేయగలిగిన వాడు ఆయనే అని ఒక గురి కలిగి మాత్రం మనం ఉండాలని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. ఆదికాండం 20వ అధ్యాయం 16వ వచనం 3వ మాట, ఈ విషయమంతట్లో నీకు న్యాయము తీరిపోయిందన్నాడు. అమ్మ తొందరగా చదవరా. ప్రాయశ్చిత్తంగా ఉండుటకై ఇది నీ పక్షంగా ఇచ్చాను. ఈ అంతటి విషయంలో న్యాయము తీరిపోయింది అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నా వైపు చూడమ్మా. ఇప్పుడు అబ్రాహాము గారును శారమ్మ గారు ఏమా బయలుదేరి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒక చోటకి వెళ్ళిన తర్వాత అబ్రాహాము గారికి డౌట్ వచ్చింది. ఈ ప్రదేశంలో దేవుని భయం ఉన్నట్టుగా నాకు కనపడతలేదు, ఇక్కడ మనుషులు కొంచెం భయంకరమైన వాళ్ళలాగా నాకు కనపడుతున్నారు. నీవు నా భార్య అని చెప్పావనుకో నన్ను చంపేస్తారో, నేను నీకు అన్నీ నవ్వుతానని చెప్పు, అన్నీ నవ్వుతానంటే నన్ను చంపరు అని ముందే మాట్లాడుకున్నారు వాళ్ళు. ఊరు బయటే లోనికి వచ్చారు. లోనికి వచ్చాక ఆ ఊరి ప్రజలు శారమ్మను చూసి చాలా అందంగా ఉంది, చాలా అందంగా ఉంది, చాలా అందంగా ఉంది, చాలా అందంగా ఉందని ఆనోట రాజుగారికి తెలిసింది. మన ఊరికి ఎవరో కొత్త వారు వచ్చారట, ఆమె చాలా అందంగా ఉందట అని రాజుగారు అన్నాడు. వాళ్ళు ఎవరో పరదేశులండి, ఇద్దరు వచ్చారంతే, ఎవరో లేరాలి వెనకాల అని చెప్పేసరికి రాజుగారు, అయితే నేను రాజుని, ఆమెను నా దగ్గరికి తీసుకొని రండి అన్నాడు. అంతే. అంటే ఇతని ఉద్దేశం ఏంటి? రాజుగారి ఉద్దేశం ఏంటి? ఏమండి? ఆడేం చేస్తాడా? అంతే కదా. ఇప్పుడు ఇతడు ఆవిడెవరో చాలా అందంగా ఉందని అందరూ అనుకుంటుంటే రాజుగారి చెవిలో పడింది. పడ్డప్పుడు ఏం చేయాలి? ఆ పక్కన ఉన్న ఆయన ఏమవుతాడు ఏంటి, అతడిని అడగండి, నాకు వివాహం చేస్తాడేమో అని అడిగి అతడి అంగీకారం తెలుసుకుని అతడు నిజంగా చేస్తే వివాహం చేసుకోవాలి. కానీ నేను రాజుని కాబట్టి జబర్దస్తిగా తీసుకొచ్చిండి అని అనొచ్చా? ఆడేం చేస్తాడు? పక్కన కూడా మగుడు ఉంటే ఆడేం చేస్తాడు? తీసుకొచ్చిండి అంతే. తీసుకొచ్చేస్తే అక్కడ అబ్రాహాము గారు చెట్టు కింద కూర్చొని, ప్రభువా నాకు ఎవరో లేరు నాయనా, నువ్వే నా దిక్కు ప్రభువా, న్యాయం చేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు చెట్టు కింద కూర్చొని.
ఇక్కడేమో రాజుగారు. ఎవరండి? రాజుగారు. ఆయన ఒక్కడే ప్రార్థన చేశాడు. దేవుడు న్యాయం అబ్రాం పక్షంగా ఉంది కాబట్టి దేవుడు పూనుకున్నాడు. రాత్రి వచ్చి ఆ రాజుతో మాట్లాడాడు కల్లో. ఆ రాజుకి ఆ కల్లో ఏమి అర్థమైందంటే, అతడు నా ప్రవక్త, ఆమె అతడికి భార్య, అతడి భార్యను నీవు తీసుకొచ్చినందువలన నా దృష్టిలో పాపం చేసిన వాడు అయ్యావు. నీ భార్యల గర్భాలని మూసేశాను, ఇక నీ భార్యలు ఎవరో పిల్లల్ని కనరు, శాపం పెట్టేశాను నీకు. ఆమెను గనక తెల్లారి లోపల తీసుకెళ్ళి నా ప్రవక్తకు అప్పగించకపోతే నీ అంతు చూస్తానరా అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడంట దేవుడు. గడ్డగడ్డగడ్డగలాడిపోయాడు రాజు. ఏమైపోయాడండి? గడ్డగడ్డగడ్డగలాడిపోయాడు రాజు. గడగడలాడిపోయారు. దేవుడితో అన్నాడంట, అయ్యా నాకు తెలిసి నేను తప్పు చేయలేదయ్యా, మా ఊళ్ళని అడగమన్నానయ్యా, అడిగితే నాకు అన్నీ అవుద్దని చెప్పిందంట పిల్ల. అతన్ని కూడా అడిగారంట మా ఊళ్ళు, మా చెల్లి అని చెప్పాడంట. చెల్లి అయితే పర్లేదులే అని తెచ్చుకున్నానయ్యా, ఇంకా ఆవిడతో నేను ఏ తప్పు చేయలేదయ్యా, నాకు తెలిసి చేసిన పని కదయ్యా, చెల్లి అన్నారని నేను ఏదో ఆశపడ్డానయ్యా అంటే, నాకు అవన్నీ తెలియదు, నువ్వు పాపం చేయలేదని నాకు తెలుసులే, నువ్వు తీసుకెళ్ళి అర్జెంటుగా అతడికి అప్పగిచ్చాయని చెప్తే తెల్లారకుండా పువ్వుల్లో పెట్టి తీసుకెళ్ళి కాళ్ళ మీద పడిపోయాడు. అబ్రాం కాళ్ళ మీద. ఎవరండి? రాజుగారు. ఎవరండి? రాజుగారు. దేవుడిని నన్ను క్షమించు ప్రభో, నా తప్పు అయిపోయిందని ఒప్పుకున్నాను, క్షమించు ప్రభు అంటే, దేవుడు నేను క్షమించను, నిన్ను నీ శాపం పెట్టేశాను, శాపం కూడా తీయను అంటే, మరి ఎలా ప్రభువా, ఏం చేయమంటావు ప్రభు అని గోల పెడితే, నా ప్రవక్త అయిన అబ్రాము దగ్గరికి వెళ్ళి అతడిని క్షమించమని కోరి అతడిని నీ పక్షంగా ప్రార్థన చేయమని అతడు ప్రార్థన చేస్తే అప్పుడు నేను నిన్ను క్షమించను అన్నాడు. ఇప్పుడు మనవాడు ఏం చేయాలా? ఆప్షన్ లేదు. ఇంకా ఆడేం చేస్తాడు అనుకోండి కదా ముందు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి, అయ్యా క్షమించు బాబు, అన్నా చెల్లెలు అన్నారని కొక్కుర్తి పడ్డాను బాబు, తీసుకెళ్ళాను బాబు, అధికారం ఉంది కదా, రాజుని కదా అనుకున్నాను. అయ్యా నీ దేవుడు అంట రాత్రి నాకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు, శాపం పెట్టేశాడు, నాకు పిల్లలు ఎవరు పుట్టరంట, నా కోసం ప్రార్థన చేయ బాబు అని చెప్పి కాళ్ళు పెట్టుకుంటే అప్పుడు అబ్రహాము గారు మోకరించి, ప్రభువా ఇతడిని క్షమించు నాయన, అతడి మీద ఉన్న శాపం తొలగించు ప్రభు అని ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు అబ్రహాము ప్రార్థన విని శాపం తొలగించి, పో పిల్లలు పుడతారులే, తీసేసాలే పోమన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ ఎదుట ఉన్నవాడు పెద్ద రాజైనా నిన్ను ఇబ్బంది పెట్టాలని భార్యనే తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితులే ఉన్నా ఏమండి ఏమీ చేయలేరు. నీకు న్యాయం మాత్రం దేవుడు చేసి పెడతాడని మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అతడు తీసుకొచ్చి ఏం చెప్పాడు తెలుసండి? అమ్మా ఇలా చూడండి, దాసులను అమ్మా కొద్దిసేపు ముగించేసుకుందాం. అతను రాజుగారు వాళ్ళ రాజ్యంలో ఎవరైనా తప్పు చేస్తే రాజుగారి దగ్గరికి వస్తుంది కదా తగువు. అప్పుడు రాజుగారు తీర్పు చెప్తాడు కదా, రాయ్ నువ్వు తప్పు చేసావు కాబట్టి నీ మీద తప్పు వేస్తున్నావు, ఇంత డబ్బు అలా కట్టు, ఇలాగెలాగని తీర్పు చెప్తాడు కదా. అప్పుడు రాజు మీదే రాజు తప్పు వేసుకుని 1000 రూపాయలు అబ్రాహాముకి ఇచ్చి, నిన్ను ఇలాగ నేను తీసుకెళ్ళినందుకు నాది తప్పని ఒప్పుకుని నా మీద నేను తప్పు వేసుకుని 1000 రూపాయలు జుర్మానా కట్టాను మీ అన్నకే, ఇందు నిమిత్తము న్యాయము తీరిపోయిందని చెప్పేసి దాసుల్ని దాసుల్ని గొర్రెల్ని అండి ఇంకా బోళ్ళంత సంపదనిచ్చి జాగ్రత్తగా వెళ్ళిపో బాబు, నీ ఇష్టం వచ్చిన చోట అండు బాబు, నా కోసం ప్రార్థన చేయ బాబు అని చెప్పి జాగ్రత్తగా వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలిగనగా. కాబట్టి ప్రియులారా, మనము దేవునికి మొరపెట్టుకుంటే అవతల ఉన్నవాడు రాజైనా ఏమండి కాళ్ళకడకు తీసుకొస్తాడు, న్యాయం చేస్తాడని మాత్రం చెప్పగలను. దేవునికి మహిమ కలుగునుగాక. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 27 వచనం. త్వరగా పరిగెత్తాల. న్యాయాధిపతుల గ్రంథం 11:27. టైం అయిపోతుంది. ఎంతసేపా? న్యాయాధిపతులు 11:27. తప్పు చేయలేదు, యుద్ధమునకు వచ్చుట వలన నా ఎడల దోషం చేస్తూ ఉన్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇశ్రాయేలులకును అమోనీయులకును న్యాయము తీర్చును గాక అంటూ ఇశ్రాయేలు పక్షంగా యెఫ్తా అమోనీయుల పక్షంగా ఉన్న రాజుతో మాట్లాడుతూ అన్న మాటలు అనమాట అండి. అమ్మా నా వైపు చూడండి. ఇశ్రాయేలీల్లో ఏమండి గిలాదు అనే ఊరిలో ఒక వ్యక్తి, గిలాదు అనేటువంటి ఒక వ్యక్తి ఒక ఆమెను పెళ్లి చేసుకుంటే యెఫ్తా అనే ఆయన పుట్టాడు. ఆ తర్వాత ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటే కొంతమంది పిల్లలు పుట్టారు.
ఇప్పుడు ఈ పిల్లలందరూ ఏమంటారంటే యెఫ్తాని, నీవు మా తల్లి కడుపును పుట్టలేదు కాబట్టి నువ్వు ఎవరో, మేము ఫస్ట్, నువ్వెవరో ద్వారాగా పుట్టావు కాబట్టి నీకు మాలో పాలు పంపులు లేవు, నీకు మా ఆస్తిలో స్వాస్థ్యం ఇవ్వం, నువ్వు అన్యుడిగా మేము నిన్ను ఎంచుకుంటాం, నువ్వు ఇక్కడ ఉంటే చంపేస్తాం, నిన్ను వెళ్ళిపో అన్నట్టుగా వీళ్ళందరూ ఏకమయ్యి అతడిని తృణీకరిస్తే, ఇక్కడ ఉంటే నన్ను ఏదో ఒకటి చేస్తారు, వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, నేను ఒక్కనే అని చెప్పేసి ఈ యెఫ్తా తల్లి చనిపోయి ఉంటుంది, ఇతడు ఏమండి వేరే ఊరికి వెళ్ళిపోయాడు, ఇక్కడ ఉంటే డేంజర్ అని వేరే చోటకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అమోనీయులు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వస్తే వాళ్ళ మీద యుద్ధం చేస్తాక ఎవడో లేడు, ఇక్కడ ఎవడికి ఏమీ సరిపోతలేదు ధైర్యం. అప్పుడు ఈ గిలాదులో ఉన్న పెద్దలందరూ కూడా యెఫ్తా ఉన్న చోటకి వెళ్ళి, బాబు నాన్న నువ్వు ఇక్కడికి వచ్చేసావు కదా, మా తరపున అమోనీయులతో యుద్ధం చేస్తా కనుక నువ్వు ఒప్పుకుని మా దగ్గరికి వస్తే మా పట్టణం మీద నిన్ను అధికారినిగా నియమించుకుంటాం, రాజుని చేసుకుంటాం అని అన్నారు. మీ పెద్దలే కదా నన్ను పొమ్మంటే ఇక్కడికి వచ్చాను, మరి అప్పుడు న్యాయం చెప్పలేదు కదా నాకు, మీరు ఆడు మీ సహోదరుడే కదా న్యాయం చెప్పారా, మరి ఇప్పుడు నేను కావాల్సి వచ్చానా అని అడిగాడు మనోడు. బాబు రే అవన్నీ జ్ఞాపం చేయకరా, ఏదో అయిపోయిందిరా, అమ్మోనీళ్ళు యుద్ధానికి వచ్చారు, పేనం పోయేలాగా ఉంది, ఏదో ఒకటి చేయరా బాబు, నేను రాజుగా పెట్టుకుంటాం, మా తప్పు క్షమించాను. వీళ్ళందరూ పెద్దలందరూ మాట్లాడితే సరే మీరు అన్నమాట మీద నిలబడతారు కదా అని వచ్చాడు. వస్తే రాజుగా పెట్టుకున్నారు. పెట్టుకుంటే అప్పుడు అడుగుతున్నాడు, అమ్మోనీయుల రాజుని అడుగుతున్నాడు, ఎందుకు వచ్చావు యుద్ధానికి మా మీద అంటే, ఆడు అంటున్నాడు, ఇజ్రాయేల్ ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు మా స్థలం కొంత ఆక్రమించారు, అందుకని యుద్ధానికి వచ్చాను అన్నాడు ఆడు. యెఫ్తా మొత్తం చెప్పాడు, నీ స్థలం ఏమీ ఆక్రమించుకోలేదు, మేము చాలా కరెక్ట్గా లైన్లో ప్రాసెస్ ప్రకారం వచ్చాం, మాదేమీ తప్పు లేదు, నాకు మొత్తం చరిత్ర అంతా తెలుసు, నువ్వు తప్పుడు దారిలో వస్తున్నావు, అబద్ధాలు చెప్తున్నావు, యెహోవా నీకు నాకు ఇశ్రాయేలులకు అమ్మోనీయులకు మధ్య న్యాయము తీర్చును గాక అంటూ దేవునికి చెప్పుకున్నాడు, దేవుని సహాయాన్ని కోరుకున్నాడు, దేవుని పక్షంగా నేను ఉన్నానని చెప్పాడు. నువ్వు యుద్ధానికి రాకపోతే మంచిదని కూడా హితబోధ చేశాడు. ఆడెనలా యుద్ధానికి వచ్చాడు. వస్తే యెఫ్తా దేవునికి మొక్కుకున్నాడు, యుద్ధానికి వెళ్ళాడు, మొత్తం నిర్మూలన చేసి పడేశాడు, గెలిచేసి వచ్చాడు యెఫ్తా. ఇప్పుడు రూలు ప్రకారం మాట్లాడుకుంటే అమ్మోనీయులు బలమైన వారు, ఇశ్రాయేలీలు బలము ఆ రోజుల్లో బలం తక్కువ ఉన్నవాళ్ళు. అమ్మోనీయులు అనుకున్నారు ఇజ్రాయేల్ని 3 దెబ్బల్లో కొట్టేసి మొత్తం స్వాధీనపరిచేసుకుందాం అని కుట్రగా వచ్చారు. ఇప్పుడు వీళ్ళ పక్షంగా సమర్థుడు ఎవడో లేక యెఫ్తా కోసం వెళ్ళారు. యెఫ్తా వచ్చాడు, యెహోవా పేరట యుద్ధం చేస్తానని మొక్కుకుని వెళ్ళాడు అండి. వీళ్ళ బలహీనులైన దేవుడు వీళ్ళ పక్షంగా ఉండి వీళ్ళని గెలిపించాడు, వాళ్ళ బలవంతులైన వాళ్ళని వాడగొట్టాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. అసలు ఎవరు ఊహించలా ఇశ్రాయేలీలు ఏంటి గెలుతు ఏంటి, ఎవరికి బుర్రపాడైపోయింది, మతిపోయిందనమాట. ఏమిటి తేడా ఏమిటంటే, ఈ ఇశ్రాయేల్ పక్షంగా ఒక్కడు యెఫ్తా అనే ఒక ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు, దేవునికి చెప్పుకున్నాడు, ప్రభువా మాదేం తప్పులేదు, ఆడు అబద్ధాలు చెప్పి యుద్ధానికి వస్తున్నాడు, నువ్వే న్యాయం చేయి ప్రభు అని ఆయన మొక్కుకుని వెళ్ళాడు. దేవుడు యెఫ్తా పక్షంగా యుద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి ప్రియులారా, ఇలాగ ఎన్ని చెప్పినా నా ప్రసంగం యొక్క టైటిల్ ఒకటే, నీవు మొర్ర పెట్టుకునే ఆ యొక్క అంశములో న్యాయం ఉంటే, నీవు దేవునికి మొర్ర పెట్టుకుంటే నీ పక్షంగా ఆయన న్యాయం చేస్తాడు అనేదే నేను చెప్పాలనుకున్నటువంటి పాయింట్. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. 1 పేతురు 2వ అధ్యాయం 23వ వచనం, యేసు ప్రభు దూషింపబడి బదులు దూషింపలేదు, నిందింపబడి బదులు నిందింపలేదు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను సమర్పించుకుని అప్పగించుకున్నాడు అని చెప్పి రాసిపెట్టారు. అంటే ఆయన దూషించబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు అంటూ యేసుప్రభుల వారు చేసిన పద్ధతిని మనకు చెప్తున్నారు. సాక్షాత్తు దేవుని కుమారుడై ఉండి యేసుప్రభుల వారే ఆయన తనను తాను ఎవరికి అప్పచెప్పుకున్నాడంట, దేవునికి అప్పగించుకున్నాడు. న్యాయముగా దేవుడు తీర్పు తీరుస్తాడని ఆయన దూషింపబడ్డాడు కానీ తిరిగి దూషించలేదు, ఆయన నిందింపబడ్డాడు కానీ తిరిగి నిందించలేదు. నీవు కూడా అలాగ ఉండగలిగితే, నిన్ను ఎవరైతే దూషించారో వాళ్ళని నువ్వు దూషించకుండా ఉండగలిగితే, నిన్ను ఎవరైతే నిందించారో తిరిగి నువ్వు వాళ్ళని నిందించకుండా ఉండగలిగితే, దేవుని మీదే నేను ఆధారపడ్డాను, నేను నిందించను, ఆయన నీకు నాకు న్యాయం చేస్తాడని నీవు మౌనంగా ఉండగలిగితే నీ పక్షంగా న్యాయం చేసి పెడతాడు. వాళ్ళు నిన్ను నిందించాలని నువ్వు కూడా కలబడితే, వాళ్ళు నిన్ను దూషించాలని నువ్వు కూడా 4 మాటలంటే ఆయన రాడు. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవునికి స్తోత్రం. వాళ్ళని ముత్తుని తిట్టారండి, మేము కూడా కలబడిపోయి మేము కూడా తిట్టామండి, పని అవ్వదండి.
నీవు మౌనంగా ఉండి ఆయన మీద ఆధారపడి ప్రభువా నువ్వు న్యాయం చేయను ఆయన అంటే నీ పక్షంగా ఏం చేస్తాడు? న్యాయం చేసి పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్గమాకాండం 12వ అధ్యాయం 36వ వచనం. ఐగుప్తీయుల దగ్గర ఇశ్రాయేలు 430 సంవత్సరాలు బానిసత్వం చేశారు. అమ్మా నా వైపు చూడండి, ఇంక తీయక్కర్లేదులే, టైం అయిపోతుంది. ఐగుప్తీయుల దగ్గర ఇశ్రాయేలు ఎన్ని సంవత్సరాలు బానిసత్వం చేశారండి? 430 సంవత్సరాలు బానిసత్వం చేశారు. అంటే బానిసత్వం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు పొద్దున్న డ్యూటీ ఉంటుంది, డ్యూటీ 8 అవర్స్ డ్యూటీ ఉంటుంది. ఇప్పుడు ఇలా 8 అవర్స్ డ్యూటీ కాదు, పొద్దున్న 6 గంటలకు మొదలెడితే రాత్రి 10 అయిపోయేదాకా శాతమే. పొద్దున్న జీతం ఎంత? 8 అవర్స్ ఏమో జీతం, ఇంకా ఎక్స్ట్రా చేస్తే ఓటీ ఇవ్వాలి కదా, ఓటీ ఉండదు. ఆడు చెప్పినట్టు వాళ్ళు శాతమే, దానికి న్యాయం ఉండదు, పద్ధతి ఉండదు, ఏమి ఉండదు. అలాగే 430 సంవత్సరాలు వీళ్ళ చేత బానిసత్వం చేయించుకున్నాడు. దానికి తగిన న్యాయమైన జీతం వాళ్ళకి ఇవ్వాల. ఏదో జీతం ఇచ్చాడు కానీ న్యాయమైన జీతం ఇవ్వాల. ఇదంతా దేవుడు లెక్కలు కట్టాడు. లెక్కలు కట్టి ఇశ్రాయేలీలు ఐగుప్తుని విడిచి కనాను దేశానికి వెళ్ళారు కదా, అప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళే ముందు ఆ రాత్రి ఐగుప్తీయులు ప్రతి ఇంట్లో ప్రథమ పురుషుడు చచ్చిపోయాడు, ప్రథమ కుమారుడు చచ్చిపోయాడు. వాళ్ళందరూ గోలెడుతున్నారు ఐగుప్తీయులు అందరూ కూడా, మా కొడుకు చచ్చిపోయాడు, మా కొడుకు చచ్చిపోయాడు, ఎవరు బాబు మీరు వెళ్ళిపోండిరా, మీరు వెళ్ళిపోండిరా, మీ గురించే ఈ నష్టాలన్నీ మాకు వస్తున్నాయని బతిమాలి 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 వెళ్ళిపోమంటే వీళ్ళని దేవుడు ఏమన్నా తెలిసి ఇశ్రాయేలుని మీ ఆభరణాలు నగలు మాకు ఇవ్వండి వెళ్ళిపోతామని మీరు చెప్పండి అని చెప్పాడు దేవుడు. వీళ్ళేమో వాళ్ళతో అలా చెప్పారు, మీ ఆభరణాలు మీ నగలు బంగారం ఏమైనా ఉంటే మాకు ఇవ్వండి మేము వెళ్ళిపోతాం అని వీళ్ళు చెప్పారు. చెప్తే ఆ ఐగుప్తీయులు కొడుకే చచ్చిపోయే బంగారం ఎందుకని వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా వీళ్ళకి ఇచ్చారంట. ప్రతి కొంపోడు ప్రతి ఐగుప్తుడి ఇంట్లో ఉన్న బంగారం పక్కనే ఉన్న ఇశ్రాయేలు ప్రతి ఒళ్ళకి ఇచ్చారు. వాళ్ళ బంగారాన్ని తీసుకుని బయలుదేరి వచ్చారు. వీళ్ళు తీసుకుని బంగారము ఏమండి ఎంత ఉందంటే అవన్నీ రాసి పెట్టారు, బుర్రపాడైపోద్ది. 430 సంవత్సరాలు వీళ్ళ కష్టార్జితానికి తగ్గ లెక్కలకు సరిపోయేంత బంగారం వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు పట్టుకొచ్చేసారు. లెక్క సరిపోయిందా సరిపోలేదా? లెక్క సరిపోయిందా సరిపోలేదా? అద్భుతంగా న్యాయం చేస్తాడు దేవుడు, అంత తేలిక వదిలేడు. 430 సంవత్సరాలు మొర్ర పెట్టుకున్నారు దేవుడికి, ప్రభువా మమ్మల్ని విడిపించిన ఆయనను మొర్ర పెట్టుకుంటే దేవుడు విమోచించాడు. విమోచించే ముందు జీతం కరెక్ట్గా లెక్కలేసాడు. లెక్కలేసి వాళ్ళంతటా వాళ్ళే 430 సంవత్సరాలు కరెక్ట్గా ఇవ్వలేదు కదా, వెళ్ళిపోయే ముందు మాత్రం ఆభరణాలను ఇచ్చేసి లెక్క కరెక్ట్గా చేసేసి పంపేశారు. వీళ్ళు మొత్తం పట్టుకొచ్చేశారు. ఆ బంగారంతోనే అద్భుతమైన మందిరం ఇంకా దావీదు సమకూర్చాడు, సొలొమోను సమకూర్చాడు. ఎంత బంగారంతో ఎక్లెహేలు మందిరం కట్టారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు న్యాయం చేస్తాడా చేయడా అది నా పాయింట్. చేస్తాడు, కరెక్ట్గా చేస్తాడు. ఇంకా అందులో ఏ మనుషుడు చేయలేనంత కరెక్ట్గా న్యాయం చేస్తాడని మాత్రం నేను మీకు చెప్పగలను. ఏమంటే ఇంకొక పాయింట్, ఆఖరి పాయింట్, అది నిర్గమాకాండం 12:36-30 చదవమ్మా. ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులు బంగారు నగల చేత మోసే మాట చెప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలు బంగారమును అడిగి తీసుకున్నారు. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు చేశాను కనుక ఇచ్చిరి, అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. వీళ్ళ కష్టార్జితం వాళ్ళు దోచుకున్నారో, వాళ్ళ నగలు వీళ్ళు దోచుకున్నారో బరాబర్ చేశాడు, లెక్క సరిపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో అంతా ప్రభు చేస్తాడు. నువ్వు నమ్మకంగా ఉండు, ఆయన మీద విశ్వాసంగా ఉండు. నీకు అప్పగించుకున్నానని ఆయనకు అప్పగించుకో, నీకు తగిన సమయంలో న్యాయం చేసి పెడతాడని మాత్రం నేను ఇందు మూలంగా తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 103వ కీర్తన 6వ వచనం ఆఖరి మాట. 103వ కీర్తన 6వ వచనం, బాధపడు వారందరికీ న్యాయము తీర్చే దేవుడు మనకున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగిస్తూ బాధింపబడి వారందరికీ న్యాయము తీర్చును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన బాధపడి వారందరికీ న్యాయం తీరుస్తాడు. 146వ కీర్తన 7వ వాక్యం. 146:7 త్వరగా. ఆయన న్యాయము తీరుస్తాడు. నువ్వు ఎలా బాధపడుతున్నావు? నీ తోటికోళ్ళ ద్వారా బాధపడుతున్నావా? అత్తగారి ద్వారా బాధపడుతున్నావా? లేకపోతే బంధువుల ద్వారా బాధపడుతున్నావా? సొంత కుమారుడి ద్వారాగానే బాధపడుతున్నావా? అన్నదమ్ముల ద్వారా బాధపడుతున్నావా? నీవు బాధపడే బ్యాచ్లో ఉంటే బాధపడు వారందరికీ ఆయన న్యాయము
తీర్చును. నువ్వు ఆయన మీద ఆధారపడతాం నేర్చుకో, ఆయనకు అప్పగించుకోవడం నేర్చుకో. నీ పక్షంగా న్యాయం ఉంటే ఆయన నీ తరఫున నిలబడి ఆయన న్యాయం చేసి పెడతాడని మాత్రం నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మనం నేర్చుకోవలసిన సారాంశం పాఠం ఏమిటంటే, ఆయనకు మనం మన యొక్క మొర, నాకు న్యాయం చేయి ప్రభు అని ఆయన చేతిలో పెట్టుకోవడం నేర్చుకోవాలని ఇందు మూలంగా మీకు అందరికీ నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ప్రసంగి 3:17 సామెతల గ్రంథకర్త సొలొమోను గారు మహాజ్ఞాని అంటాడు, నీతిమంతులకు దుర్మార్గులకు దేవుడే న్యాయము తీర్చునని నాకు ఇందు మూలంగా అర్థమైందన్నాడు. ఆ జ్ఞాని అయిన సొలొమోనుకి అర్థమైందంట. ఆయన జీవితం అంతా పరీక్ష చేస్తే నీతిమంతులకు దుర్మార్గులకు దేవుడే న్యాయము తీర్చునని నాకు అర్థమైంది అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి న్యాయము తీర్చేవాడు దేవుడే అనేది ఒకసారి మనం ఎరిగిన వాళ్ళమైతే వాళ్ళకి చెప్పుకుని మనం వీళ్ళ మీద ఆధారపడడం, ఆయన మీద ఆధారపడతాం, ఆయనకి చెప్పుకుంటాం. నీవు చెప్పే దాంట్లో న్యాయం ఉంటే నీ పక్షంగా ఆయన న్యాయం చేసి పెడతాడని మాత్రం మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. అలాగున మనందరం దేవునికి చెప్పుకునే వాళ్ళంగా, న్యాయము ఆయనే తీరుస్తాడని ఆయన పైన నమ్మకం ఉంచి విశ్వాసం ముందుకు సాగిపోయే వాళ్ళంగా మనందరినీ దేవుడు సిద్ధపరచును గాక. ఆమేన్.